రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు. కానీ ఇక్కడ మిత్రుడికి శత్రువు ఇక మిత్రుడు కాడు అన్నట్లుగా మారుతుంది పరిస్థితి. దశాబ్దాలుగా పాకిస్తాన్కు ఆర్థికంగా, దౌత్యపరంగా వెన్నుదన్నుగా నిలిచిన యుఏఈ ఇప్పుడు ఆ దేశానికి షాక్ మీద షాక్ ఇస్తుంది. యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియా ఇటీవల భారత్ లో ఆకస్మికంగా పర్యటించారు. ఆ పర్యటన ముగిసిన కొద్ది రోజుల్లోనే ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ ఒప్పందం నుంచి యుఏఈ తప్పుకుంది. ఒకవైపు భారత్ లోని ఖైదీలను విడుదల చేస్తూ రక్షణ ఒప్పందాలు చేసుకుంటూ మోదీతో దోస్తిని పెంచుకున్న యుఏఈ పాకిస్తాన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం వెనక ఉన్న అసలు కారణాలేంటి? ఇది కేవలం వ్యాపార నిర్ణయమా, లేక దీని వెనక లోతైన రాజకీయ వ్యూహాలు ఏమైనా దాగి ఉన్నాయా? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. తాజాగా పశ్చిమాసియా, దక్షిణాసియా రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద పెద్ద దౌత్య ప్రకంపనలకు కారణమవుతున్నట్టు అర్థమవుతోంది. తాజాగా పాకిస్తాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇచ్చిన షాక్ అదే కోవకు చెందింది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను చేపట్టాలన్న ప్రణాళిక నుంచి యుఏఈ అకస్మాత్తుగా వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం కేవలం ఒక వాణిజ్య ఒప్పందం రద్దుతో ఆగిపోలేదు. పాక్ యుఏఈ సంబంధాల భవిష్యత్తుపై, అలాగే ప్రాంతీయ రాజకీయ సమీకరణాలపై పెద్ద ప్రశ్నల్నే లేవనెత్తుతోంది. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించేందుకు యుఏఈతో పాకిస్తాన్ గతేడాది ఆగస్టు నుంచే చర్చలు జరుపుతోంది. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న వేళ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ కీలక ఎయిర్పోర్ట్ను యుఏఈకి అప్పగించాలన్న ఆలోచన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల నిర్వహణలో అనుభవం ఉన్న యుఏఈ సంస్థలు ముందుకు రావడంతో పాక్ పాలకులు దీనిని తమకు ఆర్థిక ఊరటగా భావించారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా యుఏఈ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి కోల్పోయినట్లు ప్రకటించడం ఇస్లామాబాద్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ నిర్ణయం వెలువడిన సమయం కూడా రాజకీయంగా చాలా కీలకంగా మారింది. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇటీవలే భారత్కు ఆకస్మిక పర్యటన చేశారు. ఆ పర్యటనలో భారత్తో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం వంటి కీలక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక చర్చలు జరిగాయి. అదే సమయంలో యుఏఈ జైళ్లలో ఉన్న 900 మంది భారతీయ ఖైదీల విడుదలకు ఆమోదం తెలపడం రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు నిదర్శనంగా నిలిచింది. ఈ పర్యటన ముగిసిన కొద్ది రోజులకే పాకిస్తాన్ ఎయిర్పోర్టు ఒప్పందం రద్దు కావడం అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ ఒప్పందం రద్దుకు ప్రత్యక్ష రాజకీయ కారణాలు లేవని యుఏఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. స్థానిక భాగస్వామిని కనుగొనడంలో విఫలమవడం, కార్యకలాపాలను అవుట్సోర్స్ చేయడంలో ఎదురైన సాంకేతిక సమస్యలే కారణమని పాక్ మీడియా చెబుతోంది. కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఇలాంటి వివరణలు చాలాసార్లు తెరమాటున ఉన్న అసలు కారణాలను కప్పిపుచ్చే ప్రయత్నంగానే కనిపిస్తాయి. ఎందుకంటే ఇదే సమయంలో యుఏఈ, సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, పాకిస్తాన్ సౌదీకి మరింత దగ్గరవడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. యోమెన్ యుద్ధమే ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ మధ్య సంబంధాల్లో చీలికకు ప్రధాన కారణంగా మారింది. ఒకప్పుడు ఒకే కూటమిగా యోమెన్లో జోక్యం చేసుకున్న ఈ రెండు దేశాలు ఇప్పుడు భిన్న వర్గాలకు మద్దతిస్తున్నాయి. యోమెన్లో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సౌదీ అరేబియా అండగా నిలుస్తుంటే, దక్షిణ యోమెన్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్కు యుఏఈ మద్దతిస్తోంది. ఈ భిన్న ప్రయోజనాలే ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడం, సైనిక సహకారాన్ని పెంచుకోవడం యుఏఈకి అసహనంగా మారినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సౌదీ అరేబియా తుర్కియాతో కలిసి ఇస్లామిక్ నాటో తరహా కూటమిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్పై యుఏఈ ఆసక్తి తగ్గడం సహజమని అంతర్జాతీయ దౌత్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాస్తవానికి పాక్ యుఏఈ సంబంధాలు ఒకప్పుడు చాలా బలంగా ఉండేవి. గత 4 దశాబ్దాలుగా యుఏఈ పాకిస్తాన్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటిగా నిలిచింది. లక్షలాది పాకిస్తానీయులు యుఏఈలో వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ తమ దేశానికి భారీగా రిమిటెన్సులు పంపేవారు. రక్షణ, ఇంధనం, పెట్టుబడి రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేశాయి. కానీ ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో పెరిగిన భద్రతా సమస్యలు, రాజకీయ అస్థిరత, అధికార దుర్వినియోగం, లైసెన్సింగ్ వివాదాలు యుఏఈ పెట్టుబడిదారులను వెనక్కి తగ్గేలా చేశాయి. ఆర్థిక సంక్షోభంతో కుదేలైన పాకిస్తాన్ ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీ నష్టాలు చవిచూసింది. దాంతో గతేడాది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ను ప్రైవేటీకరించాల్సిన పరిస్థితి వచ్చింది.
అదే క్రమంలో ఇస్లామాబాద్ ఎయిర్పోర్టు నిర్వహణను యుఏఈకి అప్పగించాలన్న ఆలోచన ముందుకొచ్చింది. సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో కూడా ఎయిర్పోర్ట్లను సమర్థవంతంగా నిర్వహించిన అనుభవం యుఏఈకి ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం పాక్ ఆర్థిక స్థితిపై మరింత ఒత్తిడిని తెచ్చింది. ఇది కేవలం ఒక ఎయిర్పోర్టు ఒప్పందం రద్దు మాత్రమే కాదు. దక్షిణాసియా, పశ్చిమాసియా రాజకీయాల్లో మారుతున్న శక్తి సమీకరణాలకు ఇదొక సూచిక అని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్న యుఏఈ పాకిస్తాన్ విషయంలో మాత్రం స్పష్టమైన దూరాన్ని పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. సౌదీ అరేబియాతో పాక్ పెంచుకుంటున్న సాన్నిహిత్యం, యోమెన్ సంక్షోభం, ప్రాంతీయ రక్షణ కూటములపై భిన్నాభిప్రాయాలు ఈ నిర్ణయం వెనకున్న అసలు కారణాలుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఇస్లామాబాద్ ఎయిర్పోర్టు ఒప్పందం రద్దు పాకిస్తాన్కు తక్షణ ఆర్థిక నష్టమే కాకుండా అంతర్జాతీయంగా తన స్థానం ఎంత బలహీనమైందో గుర్తు చేసే సంకేతంగా మారింది. మరోవైపు భారత్తో సంబంధాలను మరింత లోతుగా తీసుకెళ్లాలన్న యుఏఈ వ్యూహానికి ఇది మరో అడుగుగా చెప్పుకోవచ్చు. పశ్చిమాసియా రాజకీయాల్లో మారుతున్న ఈ సమీకరణాలు రాబోయే రోజుల్లో దక్షిణాసియాపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.